ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నిన్న మనం చెప్పుకున్న అనాలిసిస్ లో భాగంగా మన లెవెల్స్ ఏ విధంగా వర్క్ అయిందో ఒకసారి చెక్ చేసుకొని, అదే విధంగా రేపు మార్కెట్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ అనేది ఏ విధంగా జరిగే ఛాన్స్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీని 5 మినిట్స్ లో ఆల్రెడీ సెట్ చేశారు. అయితే ప్రైస్ అనేది ఏ విధంగా మనం అనుకోకున్నట్టు జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. మొదట మార్కెట్లో క్లోజ్ అయిన తర్వాత ఈ రోజు మార్కెట్ ఇక్కడ ఏర్పడింది. ఎప్పుడైతే ఈ లెవెల్ ఏర్పడిందో అది రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి అక్కడి నుంచి డ్రాప్ జరిగి మనం అనుకున్నట్టుగానే ప్రైస్ అనేది ఇట్లా ఒక స్వింగ్ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు మన ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది, లేదా మన ఎంట్రీ ఇంకోసారి ఇక్కడ రీటెస్ట్ టైంలో ఉంటుంది. మార్కెట్ అనేది ప్రీవియస్ సపోర్ట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం, కానీ మార్కెట్ అది మనకి రివర్స్, ఇక్కడ నుంచి రివర్స్ మూవ్ అయ్యి మార్కెట్ అనేది మనకి మార్కెట్ ఓపెన్ అయిన ప్లేస్ కంటే కూడా అప్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ ఒక స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. మనం ఏం చెప్పుకున్నామంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ ఇద్దాం అనుకున్నాం ఒకటి, ప్లస్ ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్ మార్కెట్ ఎంట్రీ ఇద్దాం అనుకున్నాం. ఇది అప్ సైడ్ అయితే నేను చెప్పలేదు, డౌన్ సైడ్ మాత్రమే ఎంట్రీలు దొరికినాయి. ఇక్కడ ఒక అప్ సైడ్ ఎంట్రీ దొరికినా కూడా ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఇది మనం ఆ ఎంట్రీ తీసుకోం. సో మార్కెట్ అనేది మనం అనుకున్నట్టు జరగలేదు, మనకి ఫేవర్ గా జరగలేదు. అయితే మన ఎంట్రీస్ అంటే ఎలా ఉంటాయి అంటే ఈ ప్యాటర్న్ మన ఎంట్రీస్ అనేది ఏబిసి ప్యాటర్న్ లేదా ఏబిసి ప్యాటర్న్ అంటాం, లేదంటే దాన్ని 1 2 3 ప్యాటర్న్ కూడా అంటాం అన్నమాట. 1 2 3 ప్యాటర్న్ కూడా అంటారు. మనం ఏం చేస్తాం, మార్కెట్ మనం ఏమనుకున్నాం అంటే ఇలా ఎప్పుడైనా సరే ఇలా ఫాల్ జరిగి మార్కెట్ అనేది ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఈ లెవెల్ ను బ్రేక్అవుట్ అయిందంటే ప్రీవియస్ లోన్ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ ఇక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తాం. లేదు ఒక పుల్ బ్యాక్ రీటెస్ట్ లో మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. సో అలాంటి ఎంట్రీ అనేది ఈ రోజు ఇక్కడ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఓకే, ఫెయిల్యూర్ అయింది, స్టాప్ లాస్ దీనిపైన పెడతాం, లేదంటే ఇక్కడ పెడతాం కాబట్టి ఇచ్చేస్తాం. ఓకే, ఇంతవరకు మార్కెట్. రేపటి మార్కెట్ లో ఏ విధంగా జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. జరిగే ఛాన్స్ ఉందా మన ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ మనం అనలైజ్ చేస్తున్నప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ లో పెట్టుకోవాలి. కానీ ఆల్రెడీ మన ఈ వీడియోస్ లో ఆల్రెడీ శాటిన్ అనలైజ్ చేశాం కాబట్టి ఇప్పుడు దాని కంటిన్యూషన్ లో నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టి అనలైజ్ చేస్తాను అనమాట. ఓకే ఓకే, మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బ్యాక్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అయింది ఇప్పుడు కదా. అంటే ఇక్కడ నుంచి మనం ఒకసారి రీడ్ చేద్దాం. మార్కెట్ అనేది ఒక స్వింగ్ లో క్రియేట్ చేసింది, అప్ సైడ్ మూవ్ అయింది, మార్కెట్ డౌన్ అండ్ ఇక్కడ అప్ సైడ్ మూవ్ అయ్యి ఇక్కడ ఈక్వల్ అండ్ హైస్ క్రియేట్ చేసి మార్కెట్ అనేది ఈ లెవెల్ ను బ్రేక్ చేసుకొని మార్కెట్ కిందకు వచ్చింది. ఈ లెవెల్ ను బ్రేక్ చేసుకొని అయితే ఇక్కడ ఒక స్వింగ్ ఉంది, మార్కెట్ గ్యాప్ అప్ తీసుకొని ఈ ఏరియాలో స్వింగ్ తీసుకొని మార్కెట్ అక్కడి నుంచి డౌన్ ఫాల్ జరిగింది. ఇప్పుడు ఇది లో అనుకుంటే ఇది లోవర్ లో అవుతుంది అనమాట. ఓకే, లోవర్ లో అయింది. మార్కెట్ మళ్ళీ ఇక్కడ స్వింగ్ క్రియేట్ చేసి ఇక్కడ ఒక లో క్రియేట్ చేసింది, ఇది లోవర్ లోనే. ఇప్పుడు మార్కెట్ ఇది లో అయిందంటే ఇది లోవర్ లో అయినప్పుడు ఇది ప్రీవియస్ హై అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అంటే షార్ట్ టైం ఫ్రేమ్ అయినా కూడా మార్కెట్ అనేది ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ ట్రెండ్ రివర్సల్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఎట్లా ట్రెండ్ రివర్సల్ ఛాన్స్ అంటే మార్కెట్ అనేది ఒకవేళ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, వెంటనే రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది అప్ సైడ్ కంటే కూడా డౌన్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవడం మంచిది అనమాట. అంటే మార్కెట్ ఇక్కడ రివర్స్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు. లేదు మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ మూవ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది లోయర్ లోస్ క్రియేట్ చేసుకుంటా ఇలా వస్తుంది అనమాట. సో మార్కెట్ మనం ఏం చేస్తామంటే రేపు ఈ లెవెల్ ని బాగా అబ్జర్వేషన్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయ్యి ఈ ఏరియాలో రివర్సల్ కానీ కనిపిస్తే మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ లేదు మార్కెట్ అనేది ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయిందంటే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ మూవ్ అయ్యి ఈ ప్రీవియస్ లో దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మార్కెట్ మనం గమనించాలి, రేపు మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయ్యి ఈ లెవెల్లో ఆల్రెడీ ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది, అంటే ఇక్కడ ఒక స్వింగ్ ఉంది, ఇక్కడ ఒక స్వింగ్ ఉంది కదా.
ఈ 2 లెవెల్‌లో నుంచి మార్కెట్ అనేది పైకి మూవ్ అయితుంటే, ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా ఈ లెవెల్ నుంచి మనం బయింగ్ సైడ్ చూడడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కానీ ఇది లో ఉంది కాబట్టి కేర్‌ఫుల్‌గా మార్కెట్ అనేది హెవీ మూవ్ ఉండదు. క్లియర్‌గా మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఒకవేళ మార్కెట్ అనేది మనం అనుకున్నట్టుగా ఈ లెవెల్ గాని బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్‌లో ఒక పెద్ద మూవ్‌మెంటమ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. ఈ విధంగా ప్రైస్‌ని మనం రీడ్ చేసుకొని ప్రైస్‌లో ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 5 మినిట్స్‌లో కూడా ఒకసారి ఎళ్లి చెక్ చేద్దాం. మార్కెట్ అనేది ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ మూవ్ అయ్యి ఈక్వలెంట్ వచ్చి మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ చూసారా, మనం ఎవరైతే లైవ్ లో ఉంటారో ఇలాంటి ప్యాటర్న్స్ గమనిస్తూ ఉండాలి. ఇక్కడ సిమెట్రికల్ ప్యాటర్న్ ఏర్పడిన తర్వాత మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ లెవెల్కి వస్తుంది. అందులో నో డౌట్. ఇక్కడ ఒక స్వింగ్ ఉంది 15 మినిట్స్ లో, కాబట్టి ఇది రెసిస్టెన్స్ కి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదంటే ఇది ఈ లెవెల్ రెసిస్టెన్స్ కి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మార్కెట్ రేపు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావచ్చు. లేదంటే ఇది రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావచ్చు. డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్ కావున్నంత వరకు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఎగ్జాక్ట్‌గా ప్రీవియస్ లో కాడికి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా మన ట్రేడ్ ఎలా ఉంటుంది, ప్రైస్ యాక్షన్ చూసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ అనేది హెవీగా మూవ్ అయింది పైకి. ఓకే. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఉంది మార్కెట్ అనేది. 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనకి ఎలా ఉంది, యాక్చువల్ గా ఇది ప్రీవియస్ లో అనుకున్నాం. ఈ లో వరకు వచ్చింది కాబట్టి మార్కెట్ అనేది ఒకవేళ పైకి వెళ్తే మార్కెట్ ఈ లెవెల్ నుంచి రిటర్న్ అవ్వి మార్కెట్ డౌన్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కిందకి వచ్చింది అనుకున్నాం. కానీ మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ చేసినా సరే మార్కెట్ అనేది ప్రీవియస్ హై ఇక్కడ ఉంది. ఎందుకంటే మనం రీడ్ చేసుకుంటూ వస్తే మార్కెట్ ఇక్కడ హై లోవర్ హై ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్న వాటికి మార్కెట్ అనేది ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు మనం అప్ సైడ్ చూడడం. ఒకవేళ ఇది మార్కెట్ ఇక్కడ నుంచి కూడా అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ ఇలా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూవ్ అయ్యి ఈడొక ఇది సపోర్ట్ ఏరియా కాబట్టి మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అయ్యి అంటే ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్ అనేది ఈ విధంగా ప్రైస్ యాక్షన్ జరిగే ఛాన్స్ ఉంది. ఇది 1 అవర్ లో ఉంది కాబట్టి 15 మినిట్స్ లోకి వెళ్ళిపోయి క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టిన మార్కెట్ అనేది ప్రీవియస్ హై ఎక్కడ ఉంది, ఇక్కడ అయిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్ ఇట్లా క్రియేట్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత స్మాల్ రీట్రేస్మెంట్ తోటి హై రైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ప్రీవియస్ హై ఇక్కడ ఉన్న వరకు ప్రీవియస్ లో ఇక్కడ ఉంది, ఎలాంటి స్వింగ్ మనకు కనిపించట్లేదు. సో మార్కెట్ అనేది ఇంకా మనం డౌన్ సైడ్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది ఇక్కడ ఫాల్ అయ్యి ఈ లెవెల్కి వచ్చి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి ఇక్కడ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదంటే మార్కెట్ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఇక్కడ రీటెస్ట్ జరిగి మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. నేను అనేది రేపటి మార్కెట్ అనేది కాకుండా ఓవరాల్ గా మన యూ అనేది ఎలా ఉంటుందో చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే. 5 మినిట్స్ లో మన టైం ఫ్రేమ్ పెట్టుకొని మనం దీన్ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఈ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ ఉంది, ప్రీవియస్ హైగా ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు మార్కెట్ అనేది మిడిల్ ఆఫ్ పాయింట్ లో ఉంది. అంటే ప్రీవియస్ హై ఇది అనుకుంటే ప్రీవియస్ లో ఇది. ప్రీవియస్ హై అనేది అనుకుంటే ప్రీవియస్ లో ఇది. మార్కెట్ అనేది ఇక్కడ సస్టైన్ ఇక్కడ సైడ్ వేస్ లో ఉండి మార్కెట్ అనేది గ్యాప్ అప్ చెప్పి మార్కెట్ అనేది ప్రీవియస్ లో వరకు వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో
కనీసం ఒక స్వింగ్ క్రియేట్ చేసేదని మనకు తెలియాలన్నమాట. మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ ఇట్లా వెళ్తూ మార్కెట్ అనేది ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిందనమాట. ఇక్కడ మార్కెట్ అనేది ఎట్లా ఏర్పడింది అంటే, ఇలా వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడికొచ్చి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు ఓన్లీ. లేదు ఒకవేళ మార్కెట్ అనేది ఇట్లా వచ్చి ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిందంటే, ఇక్కడ ఒక రీటెస్ట్ జరిగి మార్కెట్ అనేది ఈ లెవెల్‌కొచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ అనేది హెవీగా ఫాల్ జరిగి మార్కెట్ 56,279 వరకు వచ్చే ఛాన్స్ అన్నమాట. సో, ప్రైస్‌ని మనం రీడ్ చేసేటప్పుడు చూడండి. ఎక్కడ వరకు ప్రైస్ ఇక్కడుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే ఒక స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ అనేది ఇక్కడికొస్తుంది. అదే విధంగా మార్కెట్ అనేది ఇక్కడికొస్తే ఈ ట్రెండ్ లైన్ లిక్విడ్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఈ లెవెల్ కూడా బ్రేక్‌ఔట్ అయితే రీటెస్ట్ జరిగి మార్కెట్ అనేది ఇక్కడికొచ్చే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనం ప్రైస్‌ని అనలైజ్ చేసుకుంటూ మన ఎంట్రీస్ అనేవి పేషెన్స్ తోటి ఇవ్వడానికి ట్రై చేస్తామన్నమాట. నేను ఈ విధంగా ఈరోజు ఏం చేశానంటే మార్కెట్‌లో అందుబాటులో లేను. సో, మనం ఏం చేసామంటే ట్రయాంగిల్ తీసుకున్నాను. మన వీడియోలో మన ఛానెల్‌లో స్ట్రాంగిల్ గురించి కూడా మనం వీడియో చేసాం. కావాలంటే మళ్ళా చేస్తాను స్ట్రాంగిల్స్ గురించి. ఎందుకంటే మనం పదే పదే స్ట్రాంగిల్స్, రేషియో స్ప్రెడ్, డెబిట్ స్ప్రెడ్, క్యాలెండర్ స్ప్రెడ్ అప్లై చేస్తాం కాబట్టి. ఇది ఆల్రెడీ నా పొజిషన్. నా పొజిషన్ తీసుకున్నా. ఈ రోజు కానీ తీసుకున్నా కానీ ఎగ్జిట్ కాలేదు. ఆహ్, అందులో ₹468 ప్రాఫిట్ 0.21% మనకు ప్రాఫిట్ వచ్చింది. రేపు ప్రాఫిట్ ఎంత ఉంటుందో చూసుకొని మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఇది 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 ఆప్స్ట్రా బిల్డర్ ఇది ఒక పేపర్ ట్రేడ్ అయితే కాదు. ఇది రియల్ ట్రేడ్. ఇది జెరోదా అకౌంట్. మన జెరోదా అకౌంట్ ఇది. జెరోదా అకౌంట్‌లో జెరోదా అకౌంట్ 450 ₹480 ప్రాఫిట్‌లో ఉన్నాం. ఇది ఫుట్ వైపు మనం ₹14 దగ్గర సెల్ చేసాం. కాల్ వైపు 14 పాయింట్ అంటే ఈక్వల్ ప్రీమియం తీసుకున్నాం. స్ట్రాంగిల్ కాబట్టి ఈక్వల్ ప్రీమియం ఉంటుంది కాబట్టి ఈక్వల్ ప్రీమియం తీసుకున్నాం. రేపు ఏ విధంగా మార్కెట్ జరిగే ఛాన్స్ ఉందో మీకు స్ట్రాంగిల్ కూడా అవసరమైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. రేపటి వీడియోలో మళ్ళా కలుసుకుందాం. ఓకే. బాయ్.